హలో అందరికీ. ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు కొన్ని చెప్తాను. అసలు నేను డ్రెస్ ఇలా డిజైన్ చేయాలనుకోలేదు, మామూలుగానే డిజైన్ చేయాలనుకున్నాను. పైన కూడా హ్యాండ్స్ కూడా ఫుల్ పెట్టాలనుకున్నాను, ఆ బౌ కూడా పెట్టాలనుకోలేదు. కానీ లాస్ట్కి ఏం జరిగిందంటే ఒక్కొక్కటి కుడుతూ ఉంటే నాకు కుట్టాలనిపించింది అనమాట. సో అది అనమాట విషయం. అండ్ నేను ఇదనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదన్నమాట. తెలుగులో నేను చాలా వీడియోస్ని గమనించాను. సో అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పాలని మీ ముందుకు ఈ వీడియో తెచ్చాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా ఫస్ట్ లైక్ చేయండి. అండ్ మీకు ఈ డ్రెస్ డిజైన్ అనేది ఏం చేశానంటే, నేను ఫస్ట్ శారీ తీసుకున్నాను, ఫుల్ శారీ. దీన్ని నేను ఏం చేశానంటే పైన ఒక అంబ్రిల్లా స్కర్ట్, కింద ఒక అంబ్రిల్లా ప్లాజో ప్యాంట్ కుట్టాలనుకున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే ఫుల్ సర్కిల్ పెట్టాను. మామూలుగా అయితే హాఫ్ సర్కిలే పెట్టాలనుకున్నాను. సో ఫుల్ శారీ వచ్చేసి 5 మీటర్స్ ఉంది. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను, 4 మీటర్స్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్స్ట్రా పడితే ఎక్స్ట్రా తీసుకోండి. ఫస్ట్ నేను దీన్ని ఫ్రాక్ లాగా డిజైన్ చేయాలనుకున్నాను అనమాట. మళ్ళీ హాఫ్ సర్కిల్ ప్లాజో తయారు చేయాలనుకున్నాను. అవన్నీ కాదని ఎక్కడికి వచ్చానంటే ఫుల్ సర్కిల్ ప్లాజో చేసేసాను. అండ్ పైన బాడీ అయితే కొంచెం ట్రెండ్గా పెట్టాలనుకున్నాను, కానీ అది నేను అనుకోని విధంగా వచ్చింది. కానీ పర్లేదు, న్యూగానే డిజైన్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం ప్యాంట్, నేను ప్లాజో అనమాట, ఇది ప్లాజో కదా, కాబట్టి ఎలా తీసుకోవాలంటే మీకు మామూలుగా పాయింట్స్ ఉంటాయి కదా, దానిలో ఎంతైనా తీసుకోండి. ఇలా స్కర్ట్ పాయింట్స్ ఉంటాయి కదా, ట్రౌజర్ పాయింట్స్, ఇదైనా తీసుకోండి. ఇక్కడ మీరు మెజర్ చేసుకోవాల్సినది కిస్తా అనమాట. తెలుసు కదా, కిస్తా అనేది మనకి ఇక్కడ 12 ఇంచెస్ ఉంది నాకు. సో మనము కుట్లల్లోకి పోగా 13 or 14 ఇంచెస్ పెట్టుకోండి. అండ్ హైట్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోండి. ఇక్కడ నాకు 36 ఉంది, 36లో by 2 చేస్తే 18 అనమాట. ఆ 18ని మళ్ళీ by 2 చేస్తే 9 వస్తుంది. మనకి టోటల్ లెంత్ వచ్చేసి 40 అనమాట. అంటే నడుము దగ్గర నుంచి కింద కాలి భాగం వరకు 40 ఇంచులతో మనకి ప్లాజో పాయింట్ అనేది కావాలి. అర్థమవుతుందా? నడుము వచ్చేసి 36 ఇంచెస్ ఉందన్నమాట. మీరు నడుముని కొలుచుకోకూడదు. ఈ పాయింట్కి అయితే హిప్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ హిప్ని మెజర్ చేసుకొని హిప్ ద్వారా మనం పెట్టుకోవాలి. ఓకేనా? మీరు నడుము కొలుచుకున్నారంటే, అది పెట్టుకొని అలా కుట్టుకున్నారంటే పైకి ఎక్కించేటప్పుడు ఎక్కదనమాట. సో ఇది నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను. హిప్ బాగాన లెంత్ తీసుకొని దాన్ని ఇక్కడ మీరు పైన నేను మార్క్ చేస్తున్నా కదా, అక్కడ బై 4 చేసేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు by 4 అంటే అర్థం కాదండి, 36/4 వేసేయండి. అంటే 36ని 4 భాగాలుగా చేస్తే ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ రౌండ్ షేప్లో పెట్టేసి, నాకు పైనుంచి అక్కడికి 9 ఇంచెస్ ఉందన్నమాట. 9 ఇంచెస్తో సర్కిల్ షేప్లో తీసుకోవాలి. మనం అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా తీసుకుంటామో సేమ్ అలానే అనమాట. కానీ ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి మనం కిస్తా మెజర్ చేసుకుంటాం. ఇక్కడ కిస్తా వచ్చేసి నేను 14 ఇంచెస్కి మెజర్ చేశాను. అంటే అక్కడ 14 ఇంచెస్ అంటే ఫస్ట్ 13 ఇంచెస్కి మెజర్ చేశాను. సో మళ్ళీ నేను చూసిన తర్వాత 14 ఇంచెస్ ఉంది కాబట్టి ఇంకొంచెం కిందికి వచ్చింది. చూడండి, అక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను. ఇంకా మనం నడుము మార్క్ చేసుకున్నాం కదా, నడుము దగ్గర నుంచి మనకు కావాల్సిన లెంత్ 40 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మీరు 40 ఇంచెస్కి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకోవాలి. కింద లైనింగ్ పార్ట్ వచ్చేసి పైకి ఉండాలి, అంటే మినిమం 4 ఇంచెస్ పైకి ఉండాలి. ఓకేనా? మామూలుగా మందం ఉన్న క్లాత్కి అయితే లైనింగ్ అవసరం కూడా లేదు, ఓన్లీ ఒక క్లాతే సరిపోతుంది. ఓకేనా? మెయిన్ ఫ్యాబ్రికే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇది శారీ వచ్చేసి జార్జెట్ టైప్లో ఉందన్నమాట. సో అందుకు మనకి ఇది లైనింగ్ తప్పనిసరిగా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా డిజైన్ చేస్తున్నాను. ఇది ఫుల్ సర్కిల్ కదా, హాఫ్ సర్కిల్ ప్లాజో డిజైన్ చేస్తున్నాను. నా ఛానల్లో ఒక 2 డేస్లో పోస్ట్ చేస్తాను, మీరు తప్పకుండా విజిట్ చేయండి. మీరు అలా పెట్టిన తర్వాత ఫుల్ సర్కిల్తో మార్క్ చేసేసుకొని కట్ చేసుకోండి. అంతే అనమాట. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ ఇది క్రేప్ క్లాత్ కదా, డైరెక్ట్ దీన్నే మనము ప్లాజోగా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఒకవేళ కింద పీస్ పడకూడదు అనుకుంటే పైన ఉంది కదా, పైన మళ్ళీ మనము 5 ఇంచెస్ దాకా యాడ్ చేసుకోవచ్చు. మనం మామూలు పాయింట్కి యాడ్ చేసుకుంటాం కదా, సేమ్ అలా అనమాట. అది వేరే కటింగ్ అనమాట. సో అది అంత బాగుండదు, అందుకే నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇది లైనింగ్ లోపల పాటు కాబట్టి నేను దీనికి
లోపలికి కుట్లు పడినా కూడా కనిపించదు కదా అనేసి నేను ఇది వేస్తున్నాను. చూడండి, మీరు అలా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక పీస్ని శాంపుల్గా కట్ చేసుకోండి, తర్వాత ఇంకొక పీస్ని అనమాట. ఫస్ట్ మీరు రెండు ఒకేసారి పెట్టి కట్ చేసుకుంటే మిస్టేక్ అవుతుంది కదా, సో అందుకు ఒక పీస్ని పెట్టేసి ఇంకొక పీస్ని ఇలా మెజర్ చేసుకుంటూ కట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం కిస్తా సైడ్ అన్నీ అనేది ఓపెన్గానే ఉండాలి, ఎందుకంటే అన్నీ స్టిచెస్ పడతాయి కదా, సో అందుకు. అయిపోయింది మనకి లైనింగ్ పార్ట్. మీరు నడుము అనేది కొంచెం జాగ్రత్తగా కొలుచుకోవాలి, సరేనా? మీరు స్టార్టింగ్ ఇలాంటిది కుడితే కనుక ఫస్ట్ మీరు హిప్ సైజ్ని మెజర్ చేసుకొని అది మాత్రమే నడుము దగ్గర లెంత్ మెజర్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం మార్క్ చేసుకుంటున్నాం కదా లైనింగ్. మీకు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే లైనింగ్ పార్ట్ అనేది డైరెక్ట్ అలానే పెట్టుకోండి. మాకు అది వద్దు, మేము లెంత్ చేసుకుంటాం అనుకుంటే, అదే మార్కింగ్ చేసుకుంటాం అనుకుంటే అక్కడి నుంచి అక్కడికి 5 ఇంచెస్ ఉంటుంది. ఆ 5 ఇంచెస్తో చుట్టూ మార్క్ చేసేసుకోండి, ఓకేనా? కార్నర్ నుంచి చిన్నగా పెట్టుకుంటూ మార్క్ చేసుకోండి, ఓకేనా? అది అయిపోయిన తర్వాత మనం లైనింగ్ పార్ట్కి ఎంత ఇంచెస్తో డౌన్ దించుకున్నామో కిస్తాకి, సేమ్ అంతే ఇంచెస్తో ఈ మెయిన్ క్లాత్కి కూడా దించేసుకోండి, ఓకేనా? మనం అక్కడ 14 ఇంచెస్తో దించుకున్నాం కదా, ఇక్కడ 14 ఇంచెస్తో దించుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇక్కడ నేను 5 మీటర్స్ క్లాత్ని ఒక 1.5 మీటర్ని పక్కకు తీసాను, అంటే 1.5 ఇంచు, అంటే 100 సెంటీమీటర్ అండ్ 120 సెంటీమీటర్ని పక్కకు తీసాను. సో నాకు అక్కడ పీసెస్ జాయిన్ పడ్డాయి, సో నేను జాయిన్ చేయొద్దనుకున్నాను, కానీ చేసేసా, కిందికి ఉంటే బాగుంటుందనేసి, ఓకేనా? అది మీకే అర్థమవుతుంది. ఎందుకు నేను 1 ఇంచ్ తీసానంటే బాడీకి కాదండి, బాడీకి కింద పార్ట్లో నేను అంబ్రిల్లా కటింగ్ అనేది చేశాను కదా గోల్ లాగా, దానికోసం అన్నమాట, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనము ఇలా పెట్టుకున్నాక మీకు అర్థమవుతుంది కదా, చూడండి అక్కడ కింద కొంచెం అనేది మనకి పీసెస్ పడతాయి. సో మనం చుట్టూ మెజర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లేస్ సైడ్ అయితే మనకి నో ప్రాబ్లం, అక్కడ సరిపోయింది, ఓకేనా? ఫస్ట్ మనం మార్క్ చేసుకునే దగ్గర నుంచి మార్క్ చేసుకోండి. అక్కడ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 2 పాయింట్స్ని అలా పెట్టుకోండి. నెక్స్ట్ మనకి అక్కడ పైన ఉంటుంది కదా, అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి, ఓకేనా? 40 ఇంచెస్కి మీకు ఎంత కావాలనుకుంటే ఎంత, 40 ఇంచెస్ అయితే 40 ఇంచెస్, 38 ఇంచెస్ 38 ఇంచెస్. అండ్ మీరు లైనింగ్ అనేది పైకి ఉండాలి, ఇది అనేది లోపలికి ఉండాలి. ఇది అంబ్రిల్లా కటింగ్ కాబట్టి కొంచెం అటు ఇటు వస్తుంది, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కటింగ్ అంతా ఒకరోజు చేశాను, మీ అందరినీ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసే వాళ్ళ కోసం ఒక ప్రశ్న అనమాట. నేను ఈ వీడియోలో ఎన్ని డ్రెస్సెస్తో డిజైన్, అదే ఎన్ని రోజులు అంటే నా డ్రెస్సెస్ చేంజ్ అయి ఉంటాయి కదా, ఎన్ని రోజులు డిజైన్ చేస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది కదా, చూసిన వాళ్ళు ఎన్ని డ్రెస్సెస్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి పీసెస్ పడతాయన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నా కదా, మనకి ఇక్కడే తెలిసిపోతుందన్నమాట. ఇలా ఇంకొక లేయర్స్ అంటే మొత్తం 8 లేయర్స్ లాగా వస్తుందన్నమాట. ఇలా హోల్ చేస్తే పీసెస్ కనిపిస్తాయి ఇక్కడెక్కడ పడేది. చూడండి ఎంత ఫుల్ గేర్ వచ్చిందనమాట. లైనింగ్ పీస్తో దాన్ని జాయిన్ చేయడమే, ఓకేనా? ఇప్పుడు కింద స్కర్ట్ భాగం చూపిస్తున్నాను. మనం బాడీకి నడుము లెంత్ ఎంత పెట్టుకుంటామో అంత లెంత్తో బై 4 చేసి పైన సర్కిల్ మార్క్ చేసుకోవాలి, ఓకేనా? ఇక్కడ నేను మార్క్ చేశా కదా, సేమ్ అది అక్కడ నాకు 24 ఉందన్నమాట. 7 ఇంచెస్ని రౌండ్గా పెట్టేసి మార్క్ చేసుకున్నాను. 4 అంటే 3.5 ఇంచ్ ఉందన్నమాట. 3.5తో చుట్టూ సర్కిల్ చేసుకున్నాను. అక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో అంతా అది పెట్టేసుకున్నాను. సో నాకు ఇంకా ఎక్కువే కావాలి, ఉంటే ఎక్కువే పెట్టేసుకుంటాం, కానీ ఇక్కడ మనకి ఎక్కువ లేదు కదా, సో ఉండే ఇంచెస్తోనే పెట్టేసుకున్నాను. 18 ఉంది అనమాట టోటల్గా, 18 or 17 ఉంది. దాన్ని చుట్టూ మార్క్ చేసేసుకొని సేమ్ మనం అంబ్రెల్లా కట్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలానే అనమాట. దీంతో ఏం కన్ఫ్యూజన్ ఉండదు, ఓకేనా? ఇది అనమాట మనకి. నేను కింద పార్ట్ కట్ చేయకూడదు, ఎందుకంటే నేను ఫస్ట్ లెంత్ చూసుకోక మార్క్ చేశాను అనమాట. సో మార్క్ చేశాక లెంత్ చూస్తే మనకి తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది.
సో అందుకు నేను మళ్ళీ మార్క్ చేసి దీన్ని కట్ చేశాను. ఓకేనా, మీరు దీన్ని నీట్గా కొంచెం పేషెన్స్తో కట్ చేసుకోవాలి అండ్ మార్క్ చేసుకోవాలి. అది అన్నమాట. చూడండి ఫుల్ సర్కిల్ ఎంత బాగా వచ్చిందో. మనం చేసిన కటింగ్ అండ్ పాయింటింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా సర్కిల్ లాగా వస్తుంది. చూడండి ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ పార్ట్ ఉంది కదా, దాన్ని అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టేసి మార్క్ చేసేసి కుట్టేసేసుకోండి. పెద్ద కుట్టు అంటారు కదా, అది లూజ్ కుట్ అనేసి, ఆ లూజ్ కుట్ అనేది స్ట్రైట్గా వేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పీసెస్ జాయింట్ పడతాయని చెప్పా కదా, జాయింట్ చేయాలని కింద పార్ట్ లైనింగ్కి జాయిన్ చేశాను. సో మీకు లైనింగ్కి అండ్ దీనికి సేమే కదా, ఏదో ఒకటి చూపించాలనేసి, అంటే మీకు తెలియని వారి కోసం, కొత్తగా నేర్చుకుంటారు కదా, సేమ్ ఇప్పుడు నేను జాయిన్ చేసిన విధంగా ఫస్ట్ ఒక కుట్టేసేసి మళ్ళీ తిప్పి ఇలా ఒక కుట్టేసేసుకోండి. లేచినట్టు కనిపించదనమాట, మనం జాయిన్ చేసినట్టు కూడా తక్కువే కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఒకవేళ పైకి కుడితే తప్పకుండా కుట్టినట్టు కనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకొక సైడ్ అనమాట, మీరు ఈ పీసెస్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. సో నేను ఫుల్ శారీని అడ్జస్ట్ చేయడానికి నాకు చాలా టైమే పట్టింది. ఓకేనా, మీరు కొంచెం నిదానంగా అండ్ కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. చూడండి ఇంకా మనం జాయిన్ చేయడం అయిపోయింది. కింద అంతా జిగ్జాగ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఒకసారి వేసుకొని చూసిన తర్వాత స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని జిగ్జాగ్ వేయించుకోండి. ఓకేనా, ఇంకా లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంది కదా, ఫస్ట్ పైన నడుము పార్ట్ ఉంది కదా, నడుము పాయింట్ని జాయిన్ చేయండి. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్. ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నా కదా, ఇప్పుడు నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. ఫస్ట్ మీరు నేను కుట్టేది బాగా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. ఓకేనా, అండ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తేడా ఉంటే చెప్పడంలో అంటే క్లారిటీగా లేదా అనేసి ఏదైనా ఉంటే చెప్పండి. నేను ఇంకో వీడియో చేసేటప్పుడు నేను ముందుగా మీకు అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి నేను కట్ చేశాను కదా, అది ఎందుకు అంటే ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా వచ్చిందనమాట. సో నేను లైనింగ్ పార్ట్కి అడ్జస్ట్ చేయాలి కదా మొత్తం. సో అలా అనమాట. మీరు ఇలా కుట్టేటప్పుడు లైనింగ్ పార్ట్ని లాగి కుట్టండి, పైన పార్ట్ని లాగకుండా కుట్టండి. అప్పుడు చాలా గేర్ అనేది వస్తుంది, అదే గోల్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా, పైన నడుము పార్ట్ అయిపోయింది కదా, ఇంకో దానికి కూడా అలానే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కిస్తా పార్ట్ ఉంది కదా, కిస్తా పార్ట్ అనే కాదు, కింద గోల్ దగ్గర తప్ప చుట్టూ కుట్టేసేసుకోవాల్సిందే. ఓకేనా, సైడ్స్ కూడా కుట్టేసేసుకోవాలి, ఆ సైడ్ ఈ సైడ్. ఎందుకు అంటే క్లాత్ అనేది అలా ఇలా జరుగుతుంది. మనకి ఇది సింగిల్ క్లాత్ కాదు కదా, పైగా క్రేప్ క్లాత్, అది కూడా జారిపోతూ ఉంటుంది. అలా అయిపోయిన తర్వాత అటు సైడ్ ఉంది కదా కిస్తా పార్ట్, అది కూడా కుట్టేసేసుకోవాలి. కిస్తా దగ్గర నుంచి స్ట్రైట్గా కిందికి వేసేసుకోవాలి. ఇంకా కింద సైడ్ ఏం వేయాల్సిన అవసరం లేదు, కింద మడతేసి కుట్టాలి, తెలుసు కదా మీకు లైనింగ్ పార్ట్కి. ఇంకా మెయిన్ క్లాత్కి జిగ్జాగ్ వేపించాలి. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి. ఎందుకంటే మనం లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్ తీసుకున్నాము, ఇది మెయిన్ క్లాత్ అనేది ఫుల్ సర్కిల్ తీసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఖచ్చితంగా అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అది హాఫ్ సర్కిలే కదా, మీకు అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఇదైతే ఫుల్ సర్కిల్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది మీకు. అంతగా అయితే ఫస్ట్ అదైనా చూడండి, 2 డేస్లో వచ్చేస్తుంది అనమాట. సో 2 డేస్ అంటే మీరు వీడియో ఎప్పుడు చూస్తారో నాకు తెలీదు. మీరు తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తే నా ఛానల్లో వీడియోస్ అన్నీ విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో మొత్తం మీరు కుట్టేసుకున్న తర్వాత 2 నల్లవి అలాగే వేసుకున్నాక 2కి కిస్తా ఉంటుంది కదా, కిస్తాస్ అనేవి జాయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నా కదా, సేమ్ అలా నిదానంగానే కుట్టుకోండి. ఇలా వేస్ట్ నీట్గా కట్ చేసుకోండి, అలా పెట్టుకున్న నో ప్రాబ్లం. మీ దగ్గర జిగ్జాగ్ లాగా ఏదైనా ఉంటే వేసేసుకోండి. నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్ కుట్టేస్తున్నాను. ఒకేసారి 2 స్టిచెస్ వేస్తున్నాను ఫిట్నెస్ కోసం. మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇన్ని అంటే మహా అంటే 2 or 3 అంతవరకే కదా, 1 or 2.
2 సైడ్స్ అలానే వేసుకున్నాక చూడండి కిస్తా సెకండ్ యాడ్ చేయాలి కదా. ఒకటి అయిపోయింది ముందు, రెండోది యాడ్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనకి కింద ఉంది కదా ఈ అటు సైడ్ ఇటు సైడ్ 2 కిస్తాలు కరెక్ట్ సైజ్కి పట్టుకొని చూడండి ఇవి కూడా జాయిన్ చేసేసుకున్నాను కదా. చూసారు కదా మీరే ఎలా జాయిన్ చేయాలనేది. సో ఇప్పుడు దాన్ని మనము ఫస్ట్ సెంటర్లో పట్టుకొని ఇటు సైడ్కి చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఎందుకంటే ఎత్తులు తగ్గులు అనేది రాకూడదు కదా. సో అందుకు ఫస్ట్ చూసుకుంటూ కుట్టేసుకోండి. 2 సమానంగా పట్టుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. అంతే అనమాట. ఆల్మోస్ట్ మనకి పాయింట్ మొత్తం అయిపోయింది. పైన ఎలాస్టిక్ ఒక్కటి ఉంది. ఆ ఎలాస్టిక్ అనేది ఎలా యాడ్ చేయాలో తప్పకుండా చూడండి. అండ్ మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదనమాట. అండ్ మీరు నా వీడియోని ఫుల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు అలా చేస్తేనే నాకు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు రావాలనిపిస్తుంది. నాకు వ్యూస్, లైక్స్ అనేవి రాకుంటే నాకు కూడా చేయాలనిపించదు కదా. సో ఎలాగైనా కానీ మీకోసం నేను ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో అండ్ తక్కువ సమయంలోనే మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఒకేసారి సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను మళ్ళా వేయకోకుండా ఉండడం కోసం. సో మొత్తం తిప్పేసి చూస్తే ఇలా వచ్చిందనమాట. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. కింద కూడా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో మనం దానికోసం నేను పైన మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు క్లాత్ మళ్ళీ తక్కువ వస్తుందేమో అనేసి ముందే ఉద్దేశంతో లైనింగ్ పార్ట్ అనేది ఒక 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఎలాస్టిక్ అనేది 1 ఇంచ్ సైజ్తో తీసుకున్నాను అనమాట. ఆ ఎలాస్టిక్కి సరిపోయేమైనా ఇది పెట్టుకున్నాను. 1 ఇంచ్ 2 ఇంచెసే కదా. 2 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ కుట్టలేకపోతే 2/3 తీసుకుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కొంచెం పైన నడుము దగ్గర కదా కొంచెం స్టిఫ్నెస్గా ఉండాలనేసి నేను ఎలాస్టిక్ కుట్టేటప్పుడు టూ లేయర్స్గా హోల్డ్ చేసి కుట్టేస్తాను. అది మీరే చూడండి ఎలానో. మీరు స్కిప్ చేస్తే నేను కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. అది మీకు అర్థం కాదు. ఓకేనా? ఇంకా మీరు స్ట్రైట్గా నీట్గా చూసుకోండి. లోపల పార్ట్ అనేది కుచ్చు రాకుండా ఉండడం కోసం. ఓకేనా? మీరు నడుము విషయంలో కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు హిప్ సైజ్ని మెజర్ చేసుకోవాలి నడుము దగ్గర పాయింట్ కాబట్టి. మీకు స్టిచ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానో. సో ఫస్ట్ టైం స్టిచ్ చేసే వారికైతే నేను ఇదే చెప్తాను. ఓకేనా? మనకి పాయింట్లో ఏ ఫాల్ట్ ఉండదు. ఆ నడుము ఒక్కటే ఫాల్ట్ వస్తుంది. సో ముందుగానే చెప్తున్నాను అనమాట. మీరు ఒకవేళ ఎక్కువగా పెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే ఎలాస్టిక్ ఉంటుంది కదా. ఎక్కువ పెట్టుకున్నా ఏం లూజ్ అనిపించదు. ఎలాస్టిక్తో అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ చివరి భాగం మనం ఫస్టే మెజర్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఆ పన్ను అనేది పై భాగాన్ని వచ్చింది కాబట్టి లోపలికి హోల్ చేసి కుట్టేస్తున్నాను. అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. రెండోకేసారి స్టిచ్ చేసేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. అందుకే మీకు చెప్తున్నాను అనమాట, ఎవరికైనా తెలిసిన వాళ్ళ కోసం. అండ్ తెలియని వాళ్ళు కూడా మీరు అలాగైనా కుట్టుకోవచ్చు. ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి అనమాట. సో నేను ఇదంతా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక నేను ఎందుకు ఇలా కుడుతున్నానంటే ఎప్పుడైనా నాకు సరిపోకుంటే నేను మళ్ళీ విప్పతీసి కుట్టుకోవడం కోసం నేను ఈ టిప్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. సో అందుకే 2 కుట్లు వేసేస్తున్నాను స్టిఫ్గా ఉండడం కోసం. అసలు నేను కుట్టు వేయకుండా పర్లేదు, నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే నేను మడతేసి కుట్టేటప్పుడు ఇది బయటికే రాదు. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు.
ఎన్నిసార్లు చెప్తున్నానో తెలుసా, నేను ఇక్కడ కిస్తా పార్ట్ని మెజర్ చేయడం మర్చిపోయా. సో ఒక 2 ఇంచెస్ని, నా నడుముకి ఒక 3 ఇంచెస్ని ఎక్స్ట్రా పెట్టాను. సో నాకు ఎక్కింది, కానీ ఫిట్ ఉందన్నమాట. సో మీకు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదని నేను మీకు ముందే చెప్తున్నాను, ఓకేనా. మీ నడుము లెంతుమైన తీసుకోండి ఎలాస్టిక్ అనేది. ఫస్ట్ మనం కుట్టవలసింది కాదు, ఆ నడుము లెంతు నుంచి హాఫ్ భాగం, లేకుంటే హాఫ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి అంతే. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా మీకు ఒకవేళ ఎలాస్టిక్ ఎప్పుడైనా లూజ్ అయినప్పుడు మీరు ఒకవేళ లావుగా ఉంటే సరిపోతుంది, ఒకవేళ మీరు సన్నగా ఉంటే సరిపోదన్నమాట. సో హాఫ్ తీసుకోండి కరెక్ట్గా, ఓకేనా. నేను హాఫ్ తీసుకున్నాను, నా ఇంచులో మొత్తంలో హాఫ్ తీసుకున్నాను. ఆ హాఫ్ని దాంతోకి పెట్టేస్తున్నాను. మీరు ఒక పిన్ సహాయంతో దాన్ని లోపలికి దూర్చేసేయండి. సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, మీ దగ్గర ఏ పిన్స్ ఉంటే అవి. నా దగ్గర సేఫ్టీ పిన్ ఉంది కాబట్టి నేను సేఫ్టీ పిన్ తీసేసుకొని దూర్చేస్తున్నా. మీరు మామూలుగా అలా దూర్చేసినా దూరుతుందనమాట, కానీ నాకు ఇక్కడ మళ్ళీ ఎందుకులేండి, లోపలికి వెళ్ళినాక బయటకు వస్తుంది అదని మనకి డౌట్ కదా. సో అందుకు నేను సేఫ్టీ పిన్తో దాన్ని దూర్చేస్తున్నాను అనమాట. మీరు ఎటు సైడ్గా అంటే అటు సైడ్కి పంపించుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ఈజీగానే దూరుతుందనమాట, ఓకేనా. మీరు కొంచెం నిదానంగా ఎక్కించుకోవాలి అంతే. ఓపిక ఉంటే ఏదైనా వస్తుందండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. చూడండి ఎంత సింపుల్గా ఎక్కిస్తున్నాను. సేమ్ అలాగనే మీరు కూడా ఎక్కించుకోవచ్చు. మనకి ఇది ఎక్కిస్తే ఆల్మోస్ట్ మన పాయింట్ మొత్తం అయిపోయినట్టే. కింద జిగ్జాగ్ ఒకటి, అదేమంత పెద్ద పని ఏం కాదు. మనం లాస్ట్ ఎలాగైనా చేపించేదే కాబట్టి మనకు నేను చెప్పే స్టిచ్చింగ్ పరంగా అయితే మనకి ఇప్పుడు ప్లాజో మొత్తం అయిపోయింది. ఇదంతా కట్ చేసేసుకోండి లూజ్ కుట్టేసుకున్నాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనేది కొంచెం ఒక 2 ఇంచెస్తో తీసేసుకోండి. స్ట్రైట్గా కుట్టేసేసుకొని మనం నాడా కుడతాం కదా, సేమ్ అలాగనే దాన్ని తిప్పేసుకోండి అంతే.
క్లాత్ అనేది నీట్గా హోల్డ్ చేసుకోండి. నేను నీట్గానే హోల్డ్ చేసి కుట్టాను అనమాట. ఇక్కడ కిందికి వచ్చేసరికి స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. అలా వచ్చిన తర్వాత మీరు అలానే తిప్పేయకండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం చెప్తున్నా. అలా కుట్టేసిన తర్వాత లూజ్ కుట్టు తీసేసుకొని చుట్టూ కుట్టేసేసుకోండి. పిన్స్ని జాగ్రత్తగా జరుపుకుంటూ చూసుకుంటూ కుట్టేసేసుకోవడమే. చూడండి, మనకి అవతల పార్ట్ కన్నా ఇవతల పార్టే బాగుందని నాకు అనిపించింది. మీరు ఏమంటారో కామెంట్ చేయండి, మీకు ఏ సైడ్ది నచ్చిందో. చూడండి, ఇప్పుడు నేను ఇలా అయిపోయిన తర్వాత నాకు పక్కన లేస్ కనిపించింది అనమాట. లేస్ కనిపిస్తానే చూడండి, అందుకని లేస్ యాడ్ చేయాలి కదా. సో నేను ఇక్కడ షోల్డర్ జాయిన్ చేశాను. 2 బ్యాక్ది ఫ్రంట్ నెక్ది షోల్డర్ జాయిన్ చేశాను అనమాట. ఒకేసారి 2 స్టిచ్చెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకటి వేసేస్తే స్టిఫ్ ఉండదు. సో 2 వేసేస్తేనే స్టిఫ్గా ఉంటుంది 2 స్టిచ్చెస్. ఇంకా మనకి షోల్డర్ అయిపోయింది కదా, ఇంకా మనం ఇప్పుడు లేస్ యాడ్ చేయాలి. సో నేను హ్యాండ్స్ వచ్చేసి దీనికి కొంచెం ట్రెండీగా పెడదాం అనుకున్నాను, కానీ మనకి క్లాత్ అంతా అయిపోయింది కాబట్టి ఇలా మామూలుగానే పెట్టేశాను అనమాట, కట్స్ పెట్టేసి. సో ఓకేనా. సో నేను స్టిచ్చింగ్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి నేను కొన్ని పాయింట్స్ అనేది ముందే చెప్పగలుగుతున్నా. సో నేను స్టిచ్చింగ్ చేసేప్పుడే చెప్తే అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్లోనే చెప్పేసేదాన్ని. సో అదేంటంటే మిషన్ సౌండ్కి నేను మీకు చెప్పేది మీకు అర్థం కాదు కదా, సో అందుకు వాయిస్ ఓవర్ చెప్పిన తర్వాత అది చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఒక హ్యాండ్ కుట్టిన తర్వాత నాకు లేస్ మీద ఐడియా వచ్చిందనమాట. సో అందుకు నేను లేస్ జాయిన్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటా నా పాయింట్. చూడండి, అలా పెట్టాలనుకున్నాను. మామూలుగా అయితే ఒకటే పెట్టాలనుకున్నాను, ఇటు సైడ్ కూడా నెక్కి యాడ్ చేయొద్దు అనుకున్నాను. సో నాకు అక్కడ సెట్ అవ్వలే కదా అనేసి మళ్ళీ థింక్ చేసి అంటే ఆలోచించాను అనమాట. ఆలోచిస్తానే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేసేసి ఇంకొక పార్ట్ తీసుకొని స్ట్రైట్గా వేసేద్దాం అనుకున్నాను. అప్పుడు హ్యాండ్స్కి సెట్ అవుతుంది, హ్యాండ్స్ కూడా లేస్ వచ్చింది కదా అనేసి హ్యాండ్స్కి సెట్ అయినాక గుమ్ము ఉన్నానా, ఈ నెక్కు వేసినాక గుమ్ము ఉన్నానా లేదు, మళ్ళీ కింద ఉంది కదా నడుము పాటికి వేసేసినా అనమాట. అంబ్రెల్లా స్కర్ట్ అనేది పెట్టిన తర్వాత చూడండి మీరే. అండ్ మీరు నాకు వచ్చిన ఈ ఐడియాస్కి అండ్ నేను ఇలా కుడుతూ వస్తున్నా అని చెప్తున్న దానికి మీరు ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. అలా స్ట్రైట్గా కుట్టుకోవడమే అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇలా స్కర్ట్ని జాయిన్ చేశాను. ఎలా జాయిన్ చేశాను అనేది ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా, అది మీకు చూపిస్తాను. చూడండి, నేను ఇలా లేస్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ బాగాన చూసారా. అండ్ మీకు నేను ఇది యాడ్ చేయడం వల్ల బాగుంది లేదో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, మనకి ఇలా ఫుల్ సర్కిల్ని నేను ఆఫ్ చేశాను. ఏం లేదండి, మిడిల్లోకి పట్టేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ నెక్కి అదే బ్యాక్ పార్ట్కి బ్యాక్ బాడీ పార్ట్కి ఇలా జాయిన్ చేసేసి ఒక కుట్టేసేసుకోండి. సో ఆ కుట్టేసేసుకునేటప్పుడు ఒకేసారి లేస్ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆ కుట్టు అనేది మీరు ఆ క్లాత్ అనేది వేస్ట్ అనేది కుట్టేసాం కదా, అదనేది పైకి పెట్టి కుట్టేసేసుకోండి. లేస్ స్టిఫ్గా ఉంటుంది అండ్ క్లాత్ కూడా స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా. మీరు అది బయటికి వేసారంటే గలీజ్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపించా కదా, అదే అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. అంతే అనమాట, మనకు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా. ఇంకా సైడ్స్ ఒకటి స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవడమే. అలానే ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసుకోండి. లేస్ అనేది మీ దగ్గర లేస్ ఉంటే అవైలబుల్ ఉంటే చేసుకోండి. నాకు ఎలాగో లేస్ వేస్టే కదా అనేసి నేను లేస్ జాయిన్ చేశాను. సో ఇక్కడ హ్యాండ్స్ అనేది నేను మెజర్ చేయకుండానే కట్ చేశాను, బట్ చాలా కరెక్ట్గా వచ్చేసాయి. అండ్ నేను వేసుకున్న ఇప్పుడు నేను ఇంచు ఏం పెట్టి నేను స్టిచ్ చేయడం లేదు, టైట్ స్టిచ్ అనేది
డైరెక్ట్గానే కుట్టేస్తున్నా, మీరే చూస్తున్నారు కదా. ఏం టేప్తో మెజర్ చేయడం లేదు, బట్ అది కూడా కరెక్ట్ సరిపోయింది. కానీ నేను ఏంటంటే నేను అందగాసుగా వేసాను అనమాట, అదే ఎగ్జాంపుల్గా వేసాను. కావాలనుకుంటే మళ్ళీ టైట్ స్టిచ్ చేసేసుకోవచ్చు అని. బట్ మీరు నడుము దగ్గర కొంచెం లూజ్ అనేది వేసుకోండి, ఒక 1/2 ఇంచ్, మరీ టైట్ లేకుండా. ఎందుకంటే మనం పైనుంచి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. సో ఇక్కడ సైడ్ ఏంటంటే నేను ఉక్స్ పెడదాం అనుకున్నాను, లేకుంటే జిబ్బు పెడదాం అనుకున్నాను. కానీ ఎందుకు నేను అంత దీనికి ఈ డ్రెస్కి ఇంత అవసరమా అనేసి నేను డైరెక్ట్ స్టిచ్ చేసేసాను. ఎక్కకుంటే మళ్ళీ పెడదామనేసి, కానీ ఎక్కేసింది కదా అనేసి నేనేం పెట్టలేదు. ఓకేనా. ఇలాగే 2 సైడ్స్ వేసేసుకోండి, డబల్ స్టిచ్ చేసేసుకోండి. కొందరు డబల్ వేసుకుంటారు, కొందరు త్రిబుల్ కూడా వేసుకుంటారు, అంటే లావ్ అయితే విప్పడానికి ఉంటుంది కదా, సో అందుకు. ఓకేనా. సేమ్ ఇటు సైడ్ ఎలా వేసామో అటు సైడ్ కూడా ఇంకా మనకు ఉండేది బ్యాక్ సైడ్ నెక్ కింద బౌ డిజైన్ చేశాను కదా, అదే అన్నమాట. మనకి లోపల క్యాన్ వేస్తాం కదా లెహెంగాస్కి, అది నా దగ్గర ఉంది అన్నమాట. సో అందుకు నేను అది, మనకి ఈ క్లాత్ అనేది స్టిఫ్గా ఉండదు కదా, సో అందుకోసం నేను అది పెట్టాను అనమాట లోపల. సో అది నేను నా స్టైల్లో ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఫస్ట్ మీకు కావాల్సిన లెంత్లో తీసుకోండి. నాకైతే 14 ఇంచెస్ పైన తీసుకున్నాను లెంత్, ఇదైతే 5 ఇంచెస్ పైన తీసుకున్నాను బ్రెడ్త్. సో అలా మొత్తం వేసేసిన తర్వాత మీరు నీట్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి. అక్కడ మీరు కట్ పెట్టుకోండి మూలలా తిరగడం కోసం. సో ఇదంతా అయిపోయాక మనం దాని సైజులో తీసుకున్నాం కదా, ఆ సైజులోకి దూర్చాలి. నీట్గా ప్లేస్ చేసేయండి. నీట్గా ప్లేస్ చేసిన తర్వాత దానికి అవతల సైడ్ కుట్టు వేయాలి కదా, అది కుట్టేసేసుకోండి. సో నేను చూపిస్తున్నా కదా, కొంచెం క్లాత్ అనేది అలా మడతేసుకొని కుట్టేసేసుకోవడమే. కనిపిస్తుందా అనే డౌట్ ఏం లేదు. దీన్ని మళ్ళీ మనము మడతేసి కుట్టేసేసుకోవాలి, ఫ్లవర్ వచ్చేలాగా. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. దగ్గరికి పెట్టుకోవాలి. ఏమంటే నాకు కొంచెం పెద్దగా కావాలని నేను దూరంగా పెట్టుకుంటున్నా. ఒకవేళ మీరు కుట్టేటప్పుడు దగ్గరగా పెట్టుకొని కుట్టుకోండి. ఓకేనా. దగ్గరగా ఉంటేనే బయటికి కనిపించదు అనమాట మనం స్టిచ్ చేసినట్టు. ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేసినాక తిప్పేస్తా కదా, అలా తిప్పేసుకోవాలి. ఓకేనా. అలా తిప్పేసుకున్నాక చూడండి, మీకు నేను ఇలా మడతేసి చూపిస్తాను. చూడండి, ఇలా మడతేసినప్పుడు సైడ్స్ చూడండి కనిపిస్తుంది కదా లైట్గా, కొంచెం మనం అక్కడికి క్లాత్ పెట్టినట్టు. సో అది కనిపించకుండా ఉండాలంటే అలా వేసేసుకోవాలి దగ్గరికి. సో అది నేను చూపిస్తున్నా. ఇప్పుడు నేను మిషన్తోనే స్టిచ్ చేసా, బట్ అది నేను కుట్టేలోపు ఉండదన్నమాట, మీరే చూస్తుర్లేండి. నేను ఇంకా దానికి కింద టేజల్స్ లాగా యాడ్ చేయాలనుకుంటున్నా కదా, రిబ్బన్ లాగా. సో కింద వచ్చేసి ఎక్కువ పెడతాను, పైకి వచ్చే కొద్దీ సన్నగా రావాలి. సో మీరు ఆ పిక్ అనేది చూస్తే అర్థమవుతుంది. పైన రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అలా క్రాస్గా తీసుకోండి, 2 పీసెస్ లాగా. సో ఇక్కడ పీసెస్ అన్నీ నాకు అయిపోయాయి కాబట్టి నేను వెతుక్కుంటున్నాను అనమాట. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ ఉండే సైడ్ కాదు, ఓపెన్ లేని సైడ్ క్రాస్గా ఓపెన్ సైడ్ వైపుకి రావాలి. చూసారు కదా, సేమ్ అలా క్రాస్గా వచ్చినాక స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. స్ట్రైట్గా కుట్టేసుకున్నాక నేను ఈజీగా తిప్పేయడం చూపిస్తాను, ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం జార్జెట్ క్లాత్ కదా. అలా ఫింగర్కి పెట్టుకొని తిప్పేసుకోండి అంతే. మీకు ఏ ఫింగర్ మీకు ఏ ఫింగర్ కంఫర్టబుల్ ఉంటే ఆ ఫింగర్తో అనమాట. మనకి ఏ థింక్ అవసరం లేదు. చూడండి, దాన్ని కరెక్ట్ సైజులో పెట్టేసి
ఫస్ట్ నేను దీన్ని కూడా స్టిచ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అలా పెట్టేసి తిప్పేసుకోవడం కోసం. సో ఇలా తిప్పి అక్కడ ఒక ముడి వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడంటే నేను డ్రెస్కి పెట్టాలి కదా, డ్రెస్కి పెడితే పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి ఇలా పెడితే ఎంత నీట్గా కనిపిస్తుందో. అలా స్టిచ్ చేసుకున్నాక నేను అలా చేసిన తర్వాత ఏమనుకున్నానంటే పైన క్లాత్ ఉంది కదా, దాన్ని కనిపించకుండా లోపలికి వేసి కుట్టేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వేసాను కదా, సేమ్ అలానే అనుకున్నా. కానీ 2 కుట్టిన తర్వాత నాకు ఏమనిపించిందంటే 2 జాయిన్ చేసేసి కుట్టేసింటే బాగుంది అనిపించింది. సో మళ్ళీ జాయిన్ చేసేసాను. అలా జాయిన్ చేసేసాక దాన్ని పిన్స్గా పెట్టేసి అదే 4 ప్లీట్స్ వచ్చేటట్టు పెట్టాను. చూడండి, నేను చెప్పా కదా కుట్టుపోతుందని, పోయిందనమాట. అలా పెట్టేసిన తర్వాత అక్కడ మీరు సూదితో కుట్టుకోండి, సేమ్ దారంతో, కలర్ కనిపించదు. సో నేను ఏం చేశానంటే స్టిచ్ చేశాను అనమాట. అది ఏం లేదండి, సైడ్కి స్టిచ్ చేసా, బట్ మనకి అది కనిపిస్తుంది కదా స్టిచ్చింగ్ అనేది. సో అది కనిపించకుండా ఉండడం కోసం నేను నీడిల్తో సూది తీసుకున్నాను. సో అది మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నా. నేను వేయకూడదు అనుకున్నాను, కానీ కొందరికి అర్థం కావాలి అనేసి, సో అందుకు అనమాట. స్టిచ్ చేసుకునే వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు, నీడిల్తో కుట్టుకునే వాళ్ళు నీడిల్తో కుట్టుకుంటారు. ఫస్ట్ అక్కడ నుంచి ప్లేస్ చేయండి. తర్వాత ఫస్ట్ దారం చూసి దాంట్లో నుంచి మళ్ళీ దారం దూర్చండి, అంతే అనమాట. చైన్ కుట్టులాగా వస్తుంది, ఓకేనా. నేను ఇక్కడ దారం నాకు అవైలబుల్లో లేదు కాబట్టి అదే కలర్లో లైట్ కలర్ ఉందనమాట, సో అది వేసేసాను. సో మీకు స్టిఫ్గా ఉండడం కోసం బ్యాక్ సైడ్ ఇంకో 2 కుట్లు వేసుకోండి, అంతే అనమాట. మన బో అయిపోయింది, ఇంకేం లేదండి, డైరెక్ట్ ఇంకా మనం స్టిచ్ చేసేసుకోవడమే. ఇంకా మన డ్రెస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక్కడ చూడండి, బటన్స్ ఉన్నాయి కదా, నాకు అక్కడ బటన్స్ ఇలాంటివి అవైలబుల్లో ఉన్నాయి. సో నేను అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట, ఏది సెట్ అవుతుందని. సో నేను లాస్ట్కి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏది, నేను క్లాత్తో అయినా డిజైన్ చేస్తాను, బట్ ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇదే పెట్టేస్తున్నా. మీరు ఇలాంటి చిన్నది తీసుకుంటేనే అదనే సెట్ అవుతుంది, పెద్దది తీసుకుంటే బాగుండదు అనమాట. సో ఓకేనా, మీకు కుట్టేది కూడా చూపిస్తున్నా చూడండి ఎలా అనేది. డౌట్ ఉండేవారి కోసం, అంటే ఫస్ట్ టైం చూసేవారికి బాగా యూస్ఫుల్ అనమాట ఈ వీడియో, ఓకేనా. కటింగ్ స్టిచ్చింగ్ తెలిసిన వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూస్తేనే కనుక్కోవచ్చు. చూడండి, ఇలా పెట్టిన తర్వాత నేను ఫస్ట్ దాని మీద స్టిచ్ చేసేసాను అనమాట, పడుతుందా లేదా అనేసి, ఓకేనా. చూడండి, మన లోపల క్యాన్ పడడం వల్ల ఒక లుక్ అనేది వచ్చింది, అవునా కదా, ఏమంటారు మరి మీరు, ఓకేనా. నేను చూడండి అలా స్టిచ్ చేసేసాను అనమాట. ఒక 2 స్టిచ్చెస్ వేసాను అంతే, ఎందుకంటే నేను నీడిల్తో కుడదామనేసి. సో నీడిల్తో కుట్టాల్సిన అవసరం లేదు, ఇంకా అంతే అనమాట మన వీడియో. మీకు నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఓకేనా. ఇది జిగ్జాగ్ చేయకుండా అనమాట, నేను జిగ్జాగ్ చేసినాక చూపిస్తాను అనమాట. చూడండి, జిగ్జాగ్ చేసినాక ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. అండ్ మీకు నచ్చిందో లేదో తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇంకొక టాప్తో డిజైన్ చేశాను. ప్లాజో మీదకి ఇలా టాప్సే బాగుంటాయని నాకు అనిపించింది. కానీ ఏమంటే నేను డిజైన్ చేయడం కారణం ఇదే మోడల్ అనుకున్నా కాబట్టి నేను ఇదే మోడల్ ట్రై చేశాను. మరి మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ కలర్ బాగుందో లేదో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ మర్చిపోకండి. బాయ్.